ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2 రోజుల క్రితం చిన్న అస్వస్థతకు గురై శస్త్రచికిత్స జరగడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ఆయన కోలుకున్నారు. అతి త్వరలోనే ఒక వారం రోజుల్లో మళ్ళీ ప్రజా సేవకు పునరంకితం అవుతారనేటువంటి విషయం తెలియజరిగింది. ఈ రోజున ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక్కడు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు గత 7 దశాబ్దాల నుంచి జరిగినటువంటి పనులు కూడా చేస్తూ ఎంతోమంది యొక్క ఆశీస్సులను పొందారు ఆంధ్రప్రదేశ్లో, పార్టీలకి, కులాలకి, మతానికి అతీతంగా. అలాంటి వ్యక్తి ఈరోజు చిన్న అస్వస్థతకు గురయ్యేసరికి ఒకవైపు జనసేన పార్టీయే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవటం. అందులో భాగంగా ఈ రోజున మేము ఆసియా ఖండంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆటోనగర్, ఇక్కడ భారతదేశంలో ఏ లారీ తిరగాలన్నా కూడా ఇక్కడ బయలుదేరే బండి ఇక్కడి నుంచే పూజ చేసుకుని వెళ్తారు. అభయాంజనేయ స్వామి, ఒకవైపు కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉన్నాయి. అలాగే మా యొక్క ఆటోనగర్ కార్మికులు, అలాగే ఆటోనగర్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారికి పూజ చేయించి ఈ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్వరితంగా కోలుకోవాలని చెప్పి, ఎందుకంటే మాకు ఆయనకి బలమైనటువంటి సంబంధం ఉంది. గత ప్రభుత్వం 5-6 జీవోలు ప్రయోగించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము వెళ్తే ఆయన స్పందించిన తీరు, మా యొక్క ఆటోనగర్ కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకున్నటువంటి విధానం మమ్మల్ని అందరినీ కూడా ఎంతో దగ్గరికి చేర్చింది. మేము పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా యొక్క విజయవాడ ఆటోనగర్ తరఫున ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ యొక్క అంజనీ పుత్రుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాను గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అది విని మేమందరం కూడా, మా పార్టీ తరపు నుంచి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఆయన్ని ఆరోగ్యం బాగుపడాలని చెప్పి మేము ప్రతి గుళ్ళో కూడా ఆయనకి పూజలు చేయిస్తున్నాం. అలాగే ఈరోజు మేము పడమట ఆంజనేయ స్వామి గుడిలో మా ఆటో కార్మికులు అందరి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ వాళ్ళు అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక పూజలు చేయించాం. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయనకి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి, ఆయన రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంటో అనేది, ఈరోజు ఆయన అస్వస్థకు గురైపోతే ఎంతమంది కూడా ఆయన గురించి పూజలు చేస్తున్నారు. అలాంటి ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఈరోజు మనకు చిన్న దీనికి గురయ్యారు. కాబట్టి మనందరం కూడా ఆయన్ని త్వరగా కోలుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన ఎంత అలుపెరిగని పోరాటం చేస్తున్నారో అటువంటి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము కొంచెం క్షీణించటం వల్ల యావత్ జన సైనికులందరము కలిసి ఆయనకి పూజలు చేయిస్తూ ఇక్కడ ఆటోనగర్లో ఆంజనేయ స్వామి వారి గుడిలో ఆంజనేయులు గారు ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కనుక అందరం అటెండ్ అయ్యి ఆయన ఆరోగ్యం కుదిరిపడాలి, మళ్ళీ పునర్గా పాల్గొనాలి పార్టీలో అని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవునికి నమస్కారాలు తెలియజేస్తుంది. ఈరోజు విజయవాడలో మన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గుళ్ళో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కొరకు పూజలు జరుగుతున్నాయి. అలాగే ఈ దారిలోనే మన ఆటోనగర్లోని అభయాంజనేయ స్వామి గుళ్ళో ఆటో కార్మికుల వాళ్ళ ప్రోత్సాహంతో అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించినందున ఆయన కోసం పూజలు చేస్తూ, ఏపీకి మీరు ఎంతో అవసరం, మీ అభివృద్ధి అనేది మీరు వచ్చిన తర్వాత ఏపీకి చాలా చాలా బాగా కనిపిస్తుంది. మీరు తీసుకున్న ప్రతి ఒక్క శాఖలో కూడా అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది. అలాగే నూతనంగా మీరు తీసుకున్న ఒక నేషనల్ లెవెల్లో ఒక అవార్డు కూడా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకునేది ప్రజలు ఏంటంటే, మీరు ఏపీకి అనేది చాలా అవసరం. దాంతో మీరు చేసుకునే అభివృద్ధిలో, మీరు పడే కృషిలో, మీరు చేసే సేవలో మీ ఆరోగ్యాన్ని కూడా కొంచెం మీరు చూసుకుంటూ ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండాలని, మీ ఆరోగ్యం ఎప్పుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో బాగుండాలని మీకోసం పూజలు చేస్తూ దాసాంజనేయ గుడిలో జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిపి పూజలు నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తమ్మిన పూర్ణిమ, వీరమహిళ, జనసేన పార్టీ వీరమహిళ అండి. ఈరోజు ఆటోనగర్ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి గుడిలోని పవన్ కళ్యాణ్ గారికి పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగిందండి. ఆయన ఆరోగ్యం బాగుండాలి, మెరుగుపడాలి అంటూ మేము ఇలాంటి కార్యక్రమాలు, అనేక మతాలు, అనేక పూజలు అన్నీ కూడా మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఆయన ఇంకా పొలిటీషియన్ అంటేనే జనసేన పవన్ కళ్యాణ్ గారు
అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా సరే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు సాధించారు, ఆయన వద్దకు వెళ్ళింది అంటే పాలన అనేది ఆయన దగ్గరికి వెళ్తే అది క్లియర్ అవుతుంది. అది పొలిటీషియన్గా ఆయన దగ్గరికి వెళ్తే ఏ సమస్య అయినా అవుతుంది అనే దాని మీదకి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఒక మంచి అభివృద్ధిలోకి ఉండి ఇంకా మరెన్నో రాజకీయ కార్యక్రమాలు ఎన్నో ముందుకు వచ్చి సాగాలంటూ ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటూ ఆయన ఆరోగ్యం బాగుండాలని మేమందరం కూడా ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగిందండి. గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్, జై పవన్ కళ్యాణ్.